రైట్, నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. మరికొద్ది గంటల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక క్లారిటీ కూడా మనకు వచ్చింది, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి. కేటీఆర్ గతంలో చాలా సార్లు అరెస్ట్ అవుతాడన్న అరెస్ట్ కాలేదు, కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూద్దాం. కేటీఆర్ రకరకాల మాటలు మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఆయన ఖచ్చితంగా జైలుకి పోతాడు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఇంత స్పష్టంగా మాట్లాడడం వెనుక ఖచ్చితంగా అరెస్ట్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. నార్మల్గా అయితే ఒక 2 days బ్యాక్ నుంచి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతే కవితని ప్రెసిడెంట్ చేస్తారనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా దీనికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఒకసారి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు మనం ఒకసారి చూద్దాం. ఫార్ములా రేస్కి సంబంధించి కేటీఆర్ ఖచ్చితంగా ఆయన పోయే అవకాశం ఉంటుంది. ఇలా ఈ కార్ రేస్ అని లేదా ఇంకోటని మరోటని 100 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ అకౌంట్లు మారుస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు, అదంతా కూడా ప్రజల సొమ్ము. ఈ విధంగా తీసుకుంటే ఎట్లా? 100 కోట్ల రూపాయలు మీరు ఈ కార్ రేస్ అని, ఇప్పుడు ఈ కార్ రేస్ పెట్టిండు, రేపు రేసు గుర్రంది రేసు పెడతాడు, ఆ తర్వాత గుట్కా రేసు పెడతాడు, జువ్వా ఆడిపిస్తాడు, ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించి అది కూడా తీసుకొచ్చి పెడతాడు కేటీఆర్. ఇలా తమాషాలా ఏది పడితే అది తీసుకొచ్చేసి ఈ రేసు ఆ రేసు గుర్రాల రేసు అని చెప్పేసి ప్రతి ఒక్క గేమ్ని తెచ్చి ఇది బ్రాండింగ్ పెరుగుతుంది. అంటే ఏంది ఇది? ఇన్ని కోట్ల రూపాయలు మారుతుంటే ఎలా ఊరుకుంటాము? ఇవన్నీ ఆవిడ అవసరమా? ప్రజల సొమ్ము మొత్తం కూడా దుర్వినియోగం అవుతుంది బ్రాండ్ ఇమేజ్ పక్కకు పెడితే. ఇందులో మొత్తం కూడా 600 కోట్ల రూపాయల స్కామ్ కావాలి, కానీ 55 కోట్లు స్కామ్ అవ్వగానే నేను పట్టుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండు. నేను ఒక కన్నేసిన కాబట్టి 600 కోట్లు కావాల్సింది 55 కోట్లు మాత్రమే అయింది. 545 కోట్ల రూపాయలు 545 కోట్ల రూపాయలు సేవ్ చేసిన నేనని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని 100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కేటీఆర్ మాట్లాడతాడు. గతంలో మనం చూసినాము కేటీఆర్కి సంబంధించి మన లాస్ట్ మంత్ November 27th రోజు అనుకుంటా, ఖచ్చితంగా ఆ రోజే November 27th, ఆ రోజు కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ దగ్గర బంధు అంటే కేటీఆర్ ఫామ్ హౌస్లోనే పోలీసులు తనిఖీలు చేశారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో అక్కడ పోలీసులు అందరూ కూడా టెస్ట్ చేస్తే ఒక పర్సన్లో కొకైన్ తీసుకున్న ఆనవాళ్ళు బయటకు వచ్చినాయి టెస్ట్లో భాగంగా. నెక్స్ట్ డే కేటీఆర్ చాలా సింపుల్గా మాట్లాడాడు. నాకు కూడా అనిపించింది నిజంగా ఇంత సింపుల్గా మనము ఒక తప్పుని ఇంత సింపుల్గా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు మనము అని చెప్పేసి. ఏమన్నాడు కేటీఆర్ అంటే, అందులో వచ్చిన వాళ్ళతో ఒక ఫ్యామిలీ ఫంక్షన్, గెట్ టుగెదరు, అందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు, 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ లోపు పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ డ్రగ్స్ ఎట్లా తీసుకుంటారు? రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా చేస్తుంది అన్నాడు. అక్కడ ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఏం చెప్తారంటే, ఒక పర్సన్ అక్కడ కొకైన్ తీసుకున్న ఆనవాళ్ళు బయటకు వచ్చినాయి కదా అంటే, అవును అది మా ఫ్యామిలీ ఫంక్షన్, ఆ ఫంక్షన్కి వాడు ఎక్కడో బయట కొకైన్ తీసుకుండొచ్చు, కొకైన్ తీసుకొని అక్కడ వచ్చి ఆయన పార్టిసిపేట్ చేసిండు. అంటే అక్కడ సుమారు టైము మనకు పొద్దున 11-12 అవుతుంది. ఆ టైంలోనే కొకైన్ తీసుకొని అంటే మార్నింగే కొకైన్ తీసుకొని అక్కడ డ్రగ్స్ తీసుకొని కేటీఆర్ వాళ్ళ ఫంక్షన్కి వచ్చినాడు. అంటే ఏ విధంగా కల్చర్ ఉంది, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కేటీఆర్కి ఫ్యామిలీకి సంబంధించి కేటీఆర్ రిలేటివ్స్లోనే ఇలా డ్రగ్స్ తీసుకునేవారు ఉన్నారా అని మనకు అర్థమవుతుంది. కానీ కేటీఆర్ సింపుల్గా నీట్గా ఎక్కడో ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు, ఇక్కడైతే డ్రగ్స్ తీసుకోలే కదా, మందు బాటిల్ కామనే, మన ఇంట్లో దావత్ అయితే మందు తాగమా, అక్కడ ఉన్నాయి ఎక్కడో డ్రగ్స్ తీసుకొని వచ్చిండు అంటే కేటీఆర్ మాట్లాడినాడు. అక్కడ తప్పేముంది, ఇలా తప్పేముందని కుల్లం మాట్లాడినాడు కేటీఆర్. కానీ ఇదే పాయింట్ పైన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినాడు. ఒక పర్సన్ డ్రగ్స్ తీసుకుని వస్తే వాళ్ళ చుట్టాలే, అవును ఒక్కడు తీసుకున్నాడు, తీసుకుంటే ఏమైందంటే ఏం కల్చర్ నువ్వు మాట్లాడుతున్నావు, ఏం కల్చర్ డెవలప్ చేస్తున్నావు, ఇదే నా కల్చరు, ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడానికి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రాజకీయ సినారియో, పొలిటికల్ సినారియో చూసుకుంటే మొత్తం కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పేర్లే వినబడుతున్నాయి. గతంలో మనకి వైఎస్ చంద్రబాబు, ఆ తర్వాత చంద్రబాబు, కేసీఆర్ ఇలా ఎన్నో చూసినాము. ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పీరియడ్ అయితే నడుస్తుంది. సో కేటీఆర్ అరెస్ట్ అవుతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఖచ్చితంగా ఈ
ఈ సిచ్యువేషన్లో కేటీఆర్ అయితే అరెస్ట్ అనివార్యం, ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందైతే అనిపిస్తుంది. సో కేటీఆర్ గతంలో ఎన్నో మాటలు మాట్లాడినాడు. ఆయన ఒలింపిక్స్ సంబంధించి రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ని ఇక్కడ తీసుకొస్తా అంటున్నాడు, ఆయనకి ఏం తెలుసు అని. తర్వాత అంతకుముందు ఈ డ్రగ్స్ విషయంలో, ఇంట్లో ఫంక్షన్లో ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకున్న విషయం కానీ ఏ విషయమైనా కేటీఆర్ ఈజీగా రేవంత్ రెడ్డిని తీసి పక్కకు పెట్టేసిన విధంగా మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మా SSC టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.